మాట బలే బలే మాట బంగారు వెల్లో మాట. ఎవరు ఈ దినమందు ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు అనగా ఇక్కడ రాకపోవడం మీ బైబిల్ చదివారు వారు ధన్యులు. ధన్యత అంటే ఆశీర్వదింపబడిన వ్యక్తి అని అర్థం. వెండి బంగారాలు ఆశీర్వాదం కాదు, ఉద్యోగం ఆశీర్వాదం కాదు, అధికారం ఆశీర్వాదం కాదు, దేవుని వాక్యం చదవటం ఆశీర్వాదం. దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఈ ప్రవచన వాక్యములు చదువువాడు వినివాడు ధన్యుడు. ఆ ధన్యత ఈ పట్టణంలో 2 లక్షల మంది ఉంది. జిల్లా హెడ్ క్వార్టర్ ఇది. పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టర్. అది ప్రాధాన్యం గొప్ప కాదు. ఈ 2 లక్షల మందికి లేని ఆధిక్యత ఇక్కడ కూర్చున్న వారికి ఉంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యూ అండ్ ఐ. రిమెంబర్ ఇట్. ఏదో పనిష్మెంట్గా భావించొద్దు. సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. స్పెండ్ ద టైమ్ ద లార్డ్స్ ప్రెజెన్స్. ఒక మాట చదువుకున్నాం మనం. కొందరు మానుకొని అన్న హెబ్రీ 10:24-25. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కారములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెను. ప్రియులారా, పరిశుద్ధులైన సంఘానికి ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాసిపెట్టినాడు. ఇది చేయాలని, ఈ మార్గంలో మనం వెళ్ళాలని. దేవుడు ఎవరు అనేది ఎరిగిన కొందరిని, 2-3 మనం చూసినాం. వాళ్ళు యేసు ప్రభుని ఎరిగిన తదుపరి సిమోను పేతురు, అపోస్తలుల పౌలు, 2 పుట్టి గుడివాడు. వీరు ప్రపంచంలో ఉన్న వారందరికంటే ధన్యులు. ఎందుచేతనంటే సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమీ ప్రయోజనము. కానీ యేసుక్రీస్తును దేవుడిగా ఉండే ఆధిక్యత వాళ్ళకిచ్చాడు, నీకు నాకు ఇచ్చాడు, మనకిచ్చాడు. ప్రియులారా, అలాంటి ఆధిక్యత కలిగిన మనము దేవుని బల్ల చుట్టూ చేరిన మనము మన వ్యక్తిగతమైన పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆయా పరిస్థితులు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి. అమ్మా, నీవు ఎందుకు దేవుని మందిరంలో కనబడలేదు? అయ్యా, నీవెందుకు కనబడలేదు? ఎందుకు కనబడలేదు అని గనక ఎవరైనా అడిగారనుకోండి, నా బాధ మీకు తెలుసుంటే ఆ ప్రశ్న వేయరని అంటారు మళ్ళీ నన్ను. ప్రియ సహోదరి, యేసు మన కొరకు ఎంతగా బాధింపబడ్డాడు, ఎంతగా ప్రేమించాడు, ఎంతటి సమర్పణ కలిగి ఉన్నారు అనేది మనం ఎరిగితే ఒక దినము దేవుని యొక్క సన్నిధిలో గడుపుట, ఒక దినము కాదులేండి, 1-2 గంటలో గడుపుతాం దేవుని మందిరంలో. మీకు తెలుసా? అనేదో భావించారు కదా. పొట్ట కొరకు సంపాదించుకుంటాకి ఎన్ని గంటలు పనిచేస్తారండి మనం. ఎండ ఉండదు, వాన ఉండదు, ఏసీ ఉందా లేదో తోడం మనం. నిన్ను పుట్టించి పెంచి పెద్ద చేసి మనలను దేవుని మందిరంలో ఉంచుటకు వీలుగా ప్రాణము ధారబోసి నా ప్రభువును మనకును ఆయనకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించడానికి ఆయన చేసిన కార్యం
ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి చేయలేదమ్మా. ముష్టి 3,000 4,000 నువ్వు 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి మీ ఇంటికి వచ్చి పంచుతున్నారు. ముష్టి లేక 10,000 ఇచ్చారు నీకు, నాకు తెలియదు. నీ దేవుడి యొక్క ప్రాణం విలువ ఎంతో తెలుసా నీకు? వారి ప్రాణ విమోచన క్రయధనము అది బహు గొప్పది. నీ దేవుడు మానవ జాతికి అది అర్థమైతే, మన దేశంలో ఉన్న వాళ్ళకి అర్థమైతే, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్థమైతే, మన పిల్లలకు అర్థమైతే వాళ్ళు సుఖభోగాలకు దాసులుగా ఉండరు, దేవునికి దాసులుగా ఉంటారు. అటుపైన సమాజంగా కూడుట అంటే ఆదివారం. ఇది ఆదివారానికి ప్రభు దినం అని పేరు. సర్వ ప్రపంచంలో కూడా ఇది పరిశుద్ధ దినం. ఇది పరిశుద్ధ దినము, ప్రభు దినము, ఆరాధన దినము. బై ఎనీ మీన్స్ దేవుని కృపను బట్టి మనం కూడా ఆ పునరుద్ధాన దినంలోని ఆరాధన కలిగి ఉన్నాం. కొంతకాలము గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం ఇచ్చేవారు ఆరాధన చేయటానికి. వాళ్ళు కూడా లేదు పొరపడ్డామేమో, అది మంచిగా లేదు, ఆదివారం మీకు సెలవిస్తున్నాం, పునరుద్ధాన దినంలో ప్రభు దినంలో మీరు ఆరాధించండి. అక్కడ కూడా బహుశా ఇంకెక్కడైనా ప్రపంచంలో ఏ మూలైనా ఆదివారం నాడు కూడుకోవట్లేదేమో నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్న ప్రభుని ఎరిగిన వారంతా కూడా 99% 99% ప్రభు సన్నిధిలో గడుపుతున్నారు ఈవేళ. ప్రియుడా, ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని కొరింథీయులకు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రికే 2వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అమ్మా ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వాడిగా ఆయనను చూస్తున్నారు. ఎలా చూస్తున్నారు అమ్మా? అయ్యా, యేసు ప్రభు మంచి ఫోటో మన స్టిక్కర్ రూపంలో మన వెహికల్కి అంటించుకుంటున్నారా? మీ ఇంట్లో అంటించుకుంటున్నారా ఈ స్టిక్కర్ని, యేసుప్రభు బొమ్మని? ఎలా చూస్తున్నారు? ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయనను ఎలా చూస్తున్నాము. ఎలాంటి చూపు ఉంది యేసుప్రభు పట్ల? నిన్ను ఆయన దృష్టించాడు, నిన్ను ఆయన చూసినాడు, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మంటివారమని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. కాబట్టి మనం ఇక్కడ ఉండగలిగాము. ఈ రోజున ఈ దినాన్ని ఇక్కడ ఉన్నాం. దేవుని కృప వల్ల ఆయన ప్రతి మనుషుని కొరకు, నాట్ ఫర్ వన్ సెట్ ఆర్ వన్ కేటగిరీ, సామాజిక వర్గం, ఏదో ఒక సామాజిక వర్గం కొరకు కాదండి. ప్రతి మనుషుని కొరకు మానవం అనిపించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొంది నందున మహిమా ప్రభావాలతో కిరీటము ధరించిన వానిగా ఒకప్పుడు శిలువ మరణకు అప్పగించిన ప్రభు ఆయన ఎలాగుండేవారో తెలుసా? ఒకప్పుడు ఎలాగుండేవారు? హెబ్రీయులకు రాసిన ప్రకటన గ్రంథం ఎక్కడ చదువుతున్నా ఏంటో చదువు చెప్పు. 4వ అధ్యాయం 3వ వచనం చదువుతావా? చదువు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రభు ఆయన యొక్క ఉన్న స్థలములో ఆయన ఎలా కనిపిస్తున్నాడు? అయ్యా, ఒకసారి చూడండి మీరు. మనం పరలోకం వెళ్ళలేం, కానీ ఈ దృశ్యం ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాసిపెట్టిన దృశ్యాన్ని చూడండి, మీ కళ్ళు ధన్యమవుతాయి బైబిల్ చూస్తే.
ఆ. ఆ సింహాసనం మీద పరలోకల సింహాసనం ఉంది. ఆ సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండేను 2వ వచనంలో, అవును కదా? ఆ సింహాసనం మందు ఒకడు ఎవరు? ఏం పేరు పెడతావు ఆయనకి? ముఖ్యమంత్రా, ప్రధానమంత్రా, యుగయుగాలు మనల్ని పాలించే ప్రభు, దేవాతి దేవుడు, ప్రభుల ప్రభు, రాజుల రాజు. ఆశుడైనవాడు దృష్టి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు, మరకతం వలె ప్రకాశించి ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనములందు ఆ సింహాసనముల యందు ఆ సింహాసనంలోని మెరుపులను ధ్వనులను ఉరుములు బయలుదేరుచున్నవి. చాలు రండి, 5వ అధ్యాయం 11వ వచనం, 7, 11, 5, 11 చదవమ్మా. ఒక సింహాసనం పరలోకమందున్నది. ప్రియ సహోదరి, ఆ సింహాసనం ఎంత ఉన్నతంగా ఉందో అనేది చూస్తున్నాం ఇక్కడ 4వ అధ్యాయంలో 3 నుంచి. అలాగే 5వ అధ్యాయంలో కూడా పరలోకంలోని దృశ్యం మనం కన్నులారా భూమి మీద ఉండే చూస్తున్నాం. నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడింది. వారి లెక్క అబ్బో అసంఖ్యాకం అనమాట, కోట్ల కొలది ఉండెను. చదువు. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి పృష్ఠము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాశనై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు ఈ అసంఖ్యాకమైన గొప్ప సమూహము సింహాసనమందు ఆసీనుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారును ఆరాధిస్తున్నారు, ఘనపరుస్తున్నారు. మన దేవుడు ఎవరో తెలుసా? అయ్యా, నీ దేవుడు ఎవరంటే, నీ దేవుడు ఎక్కడున్నాడంటే మన హృదయంలో ఉన్నాడని. ఆకాశం మహాకాశం పట్టజాలని దేవుడు, ఆయన యొక్క దృశ్యం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉందని. ఆ దేవుడు మన కొరకు ప్రాణము ధారబోసినాడని అదే సత్యాన్ని 2వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూసినాం. ఆయన కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్నాం. ఇట్టి ప్రభు మన కొరకు భూమి మీదకి వచ్చినారండి, మన కొరకు మరణించి తిరిగి లేచినారండి. మనల్ని రక్షించడానికి ఎలాగున ఎంతో ప్రేమించిన ప్రభువుని మనం కనులారా చూస్తున్నాం. ప్రియ సహోదరి, ఈ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇంతమంది భక్తులు ఆయన్ని ఆరాధిస్తుంటే మీ జీవితంలో ఆరాధించే అనుభవం ఉందా? అయ్యా, ఈ గ్రహింపు మనకుందా? లేదు. ఈ గ్రహింపు లేని వారు ఎలా ఉంటారో తెలుసా అమ్మా? నామినల్స్ అంటారు వాళ్ళని. పేరుకు మాత్రమే దేవుని పిల్లలు. జీవించుచున్నావు అని పేరు ఉన్నది కానీ నీవు అది కాదు. ఆయన మనల్ని సజీవులకి చేయలేం, మానవుల నుండి జీవులను దాటించాలని ఉద్దేశంతో ఆయన వచ్చినాడు. చీకట్లో ఉన్న మనల్ని జీవపు వెలుగును చూడాలని ఆయన వచ్చినాడు. ఇప్పుడైనా ఈ రోజైనా ఈ బల్ల అది జ్ఞాపకం చేస్తుంది. కొందరికి తెలియక కడుపే దేవుడికి ఎంచుకునే వారి కొందరు లేకపోలేదు. ఆదివారం నాడు అపవిత్రం చేసేవాళ్ళు లేకపోలేదు. ఆదివారం నాడు ముక్కు ఇలా పట్టుకొని కొంచెం దుర్వాసన వస్తుంది అనుకోండి, రోడ్డు మీద ఇలా ముక్కు పట్టుకుంటాం. లేదంటే ఆ ప్రాంతాన్ని ఏం చేస్తామంటే కాస్త స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతాం. మరికొంతమంది మందిరానికి ఎందుకు వస్తారంటే, ఎలాగుంటారంటే, ఎలా గడుపుతారంటే, ఎలాగా ముక్కు చేత్తో పడి అంటే బా మరి అబ్బా. ప్రియ సహోదరి, మన ప్రభు ఎవరు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కనిపిస్తుంది.
మన ప్రభు ఎవరు ఆ దృశ్యాన్ని చాలు కళ్ళకు కట్టినట్టుగా ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో కూడా చూడగలిగినాం. అక్కడ ఉండటం కాదు, నీ దృష్టిలో ఆయన ఎలాగున్నాడు ఆయన చూస్తూ ఉంటే మనము, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన్ను నీకు హృదయంలో చోటిచ్చావా? ఆరాధించగలుగుతున్నావా? ఈ కళ్ళు ఉన్నాయివా నీకు? ఆయన చూస్తే నేత్రాలు ఉన్నాయి మీకు? చూస్తే ఆనందించుటకు ఆయన తరుణాలు ఇచ్చినాడు. నీ 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే ఆయన చూసి తరించాలని. ఆయన మన కొరకు ఈ సృష్టానంతరిని ఇచ్చిన ఆ ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, అతని యొక్క ఔన్నత్యాన్ని, ఆ ప్రేమను కృపను జ్ఞాపకం చేసుకొని ఆయన ఘనపరచాలని ఆయనకు ఉద్దేశం. ఒకనాడు మనలాగే శరీరంలో ఉన్న వ్యక్తులు కూడా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ప్రభు. మనం ప్రకటన గ్రంథంలో ఆ దృశ్యాన్ని చూసాం. ఒకనాడు ఆ దృశ్యాన్ని ఎవరు చూశారో తెలుసా? చెప్పట్లేదు అమ్మా. ఇక్కడ మనం కూడా చూడగలం. ఆ దృశ్యాన్ని, మన ప్రభు ఎవరు అనే దృశ్యాన్ని మన కళ్ళు మూసుకుంటే ఆయన ఏమై ఉన్నాడో అది మనం మనోనేత్రం చూడగలం. ఒకసారి భూమి మీద సశరీరుడిగా ఉన్న ప్రభు తన శిష్యులను తీసుకుని ఒక కొండ ఎక్కాడు. ఆయన మత్తయి సువార్తలో 17వ అధ్యాయంలో ఈ మాట ఒకటి రాయబడి ఉంటుంది. మత్తయి సువార్త రండి, మత్తయి సువార్త 17వ అధ్యాయం. పదిహేడవ అధ్యాయము 2 నుండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లనివయెను. చాలు. ఇక్కడ ప్రియులారా, ఒకానొక రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో అనేది తనతో ఉండే ప్రియులకు తాను ప్రత్యక్షం పరచుకోవాలని ఆయన చూస్తున్నారు. మనుషుడిగా ఆయన చూస్తున్నారు, మనుష్య కుమారుడిగానే చూస్తున్నారు. అనుదినము ఆయన కార్యాలు చూస్తున్నారు. అది చాలదన్నట్టుగా మరెక్కువగా ఆత్మీయ అంతస్తులోకి వారిని తీసుకెళ్ళటానికి వీలుగా ఆల్ దోస్ వెంట్ టు ఏ మౌంటైన్. దానికి ఒక పేరు ఉంది ఆ కొండకి, రూపాంతర కొండ. అందుకే కాబోలు ఇక్కడ కూడా మన భీమవరంలో కూడా రూపాంతర అని పెట్టుకున్నారు. రూపాంతర రావు అని పెట్టుకున్నాను అనుకోండి, పేరు గొప్పగా కనిపించవచ్చు. రూపాంతర మందిరం అని పెట్టుకున్నాం అనుకోండి, మనం పేరు గొప్పగా అంటే ఈ మందిరంలో ఉన్నవాళ్ళు రూపాంతరము చెందినవారు అని అర్థం. రూపాంతర అనుభూతిలో తీసుకొచ్చే స్థలం అని అర్థం. కానీ ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా కానీ నలుపే కానీ తెలుపు కాదంట. అలాగున మనము గనక దేవునికి అప్పగించుకోకపోతే ఆ పేరు పెట్టుకున్న మందిరంలో ఉన్నప్పటికీ మన జీవితాలు నికృష్టంగానే ఉంటాయి. ఆయన ఎవరో ఎరగమన్నట్టే ఉంటాయి. అది అలా ఉండాలి. ఇక్కడ మాత్రం ఆయన తనతో ఉన్న ప్రియులైన సహోదరులు లేక శిష్యులు అనబడే వారికి ప్రత్యక్షం చేసుకున్నాడు. ఒక రోజున ఆ కొండకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క కొండ ఏకాంతముగా పోయి ఒక కొండకు, అవునా, ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట ఈ ట్రాన్స్ఫార్మ్ ఇంటు ద దగా మరియు ప్రకాశమైన వ్యక్తిగా ప్రభు కొన్ని క్షణాలు ఆయన ఎవరు అనేది తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. దగదగ మీరు సూర్యకాంతం అన్నాం కదా మనం, దగదగ మెరిసే సూర్యుడి కింద అందాం. సూర్యుడిని చూడలేము బహుశా ఇక్కడ ఉన్నప్పుడు కూడా. ఆయన ముఖం ఎలా ఉందండి? సూర్యునిలో ఉంది. ఆయన వస్త్రాలు, ఆయన
ప్రభు మనుష్య కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు దేవాతి దేవునిగా మహిమోన్నతుడిగా తను రూపాంతరం పొందాడు. అదే సమయంలో ఆయనతో పాటు పరలోకంలో ఉన్న మరికొందరు కూడా ఉన్నారు. ఎక్కడికి కొండ మీద ఉన్నారు. వీళ్ళంతా కొండ మీద దృశ్యం ఇది. ఎవరు వ్యక్తి పరలోకం నుండి దిగి వచ్చిన వాళ్ళు ఎవరు? ఏలియా మోషే. అంటే పరలోక ప్రభువునందు నిద్రించే వారంతా ఎక్కడ ఉంటారు? పరలోకంలో ఉంటారు. ఈ దృశ్యం ఎవరు చూశారు? పేతురు, యోహాను, యాకోబు అని వారు చూశారు. అది చూసినప్పుడు అంతేకాదు 7వ వచనంలో యేసు వారి వద్దకు వచ్చి ఆగండి, దానికి ముందు 5వ వచనం ఇందాక ప్రకాశవంతమైన ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. ఆయన ముఖం ప్రకాశిస్తుంది, ఆయన వస్త్రాలు ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ కూడా ప్రకాశమానమైన యొక్క మేఘం, అంటే చూడలేనంత ప్రకాశమానమైన మేఘం అనమాట అండి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను. ఈ మాట వినుడని ఒక శబ్దము మేఘంలో ఉండి రూపాంతరం చెందిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ప్రభు అయిన దేవుడు ఆ మేఘంలో నుండి వారితో మాట. అది చూసిన ఈ యొక్క ఆ దృశ్యాన్ని శిష్యుల మాట విని చాలు. యేసు ఎవరు అర్థమైందా? ఆయన చూడలేము, ఆయన స్వరం మనము ముఖముగా వినటం కూడా కష్టం. ఆ శబ్దానికి బోర్ల పడినారు. మన దేవుడు ఎంత ఘనుడండి, ఎంత ఉన్నతుడండి. ఆ దేవుడు సశరీడిగా మన ఇంటికి వచ్చినాడు, మన దగ్గరకు వచ్చినారు. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి వన్ డే, ఒక రోజున మీ ఇంటిని దర్శించాడా? మిమ్మల్ని దర్శించాడు కదా వ్యక్తిగతంగా. ఎవరైతే ఆయన స్వరం విన్నారో, ఎవరు తలుపు తీశారో వారిలో ప్రవేశించారు. వారే ఇక్కడ ఉన్నారు. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు ఆయన. ఏం పేరు పెట్టాడు? ఆయన స్వరం విని తలుపు తీసిన వారికి ఆయన ఒక పేరు పెట్టాడు, నా గొర్రెలు, నా పిల్లలు, రక్షింపబడిన వారు, మారు మనసు పొందినవారు. అయ్యి పేర్లు. ఇప్పుడు విశ్వాసి అని పేరు పెట్టాడు. ప్రియ సహోదరి, ఆ ప్రభు, ఏ ప్రభు రూపాంతర కొండ మీద కనిపించాడే శిష్యునికి? ఏ ప్రభు? ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయంలో చూసామే. ఆ సర్వోన్నతులైన దేవుణ్ణి ఎలా చూస్తున్నారు? అసంఖ్యాకమైన భక్తులు ఘనపరుస్తున్నారే. ఆ ప్రభు ఎంతగా తగ్గించుకోకపోతే నీ ఇంటికి నా ఇంటికి మన దగ్గరికి వచ్చాడండి. ఆయన నామం పెట్టబడలేదు మనకి. సజీవుడని ఎవరికి పేరండి అమ్మా? సజీవుడు అంటే ఏంటి అర్థం? ఈజ్ లివింగ్. నా దేవుడు సజీవుడు కాదు, ఆయన సజీవుడే. ఆ పేరు నీకు కూడా పెట్టబడుతుందంటే ఈజ్ ఇట్ నాట్ గ్రేట్? మీకు తెలుసా? పేరు పక్కనే కొంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటారు. పేరు పక్కన ఒక ట్యాగ్ ఉంటుందంట. రావు అనేది ట్యాగ్ అంటారు. పేరు పక్కనే గుప్తా, పేరు పక్కన శర్మ. రాజస్థాన్ అంతా వాళ్ళే శర్మాసే, ఆ ఉత్తరాదినంతా శర్మాసే ఉన్నారు. శర్మ అవన్నీ మొన్న ఒక ఒరిస్సా నుంచి బెంగాల్ బ్యాంక్ ఎంప్లాయీ ఆఫీసర్గా చేస్తున్నాడు. ఆ జోసెఫ్ తీసుకొచ్చాడు. తను ఎక్కడ యాక్సిడెంట్లో దెబ్బ తగిలితే ఆయన పేరు లాస్ట్ పేరు మిశ్రా. అవునా? ఓ మిశ్రా కదా. పొద్దు పొడు లాస్ట్లో ట్యాగ్ ఏంటి? పేరు చివరిలో ఏముంటుంది? మిశ్రా. నేను అడిగాను, వాట్ ఇండికేట్స్ దిస్ మిశ్రా? ఈజ్ ఇట్ కమ్యూనిటీ ఆర్ అని అడిగాను. ఒకటి ఎలా అడిగాను ఒకటి అతను, నో, ఇట్స్ ఏ సర్నేమ్. నీ ఇంటి పేరా లేక అది చూపిస్తుందా? కులము చూపిస్తుంది. అది యాక్చువల్లీ అయ్యే చూపిస్తాయి.
పాండే అంటే, ఇట్లా పటేల్ అంటే. కాబట్టి ప్రియ సహోదరి, అది అమ్మా, అది ఒకవేళ ఆ ట్యాగ్ పేరు వెనక రావు, శర్మ, వర్మ, ఇఫ్ ఇట్ ఈస్ ఏ గ్రేట్, ఇట్ గివ్స్ ఏ ప్రివిలేజ్ ఫర్ ఏ మ్యాన్. ఒక మనుషుడికి అది ఆధిక్యత అయితే, సజీవుడైన దేవుణ్ణి మనం కలిగి సజీవమణి అని పేరు పెట్టుకుంటే గొప్ప 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 కదా. కాబట్టి మన ప్రభు ఇటు ఆదికి తెచ్చాడు. ఆయన జ్ఞాపకం చేసేది ఆదివారం. అందుకే సంఘానికి జ్ఞాపకం చేస్తూ మనం చదువుకున్న భాగంలో కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడుట. ఎందుకు వస్తున్నావు తెలుసు ఇక్కడికి? పొట్ట కొరకు కాదు సుమా, పదవిని బట్టి రావట్లేదు. పుట్టించి పెంచి పెద్ద చేసి అది చాలదన్నట్టు పాపం నుండి విడుదలవటానికి, రక్షించడానికి ప్రాణాన్ని దారబోసిన ప్రభు, బ్రతుకులను మార్చేసిన ప్రభు, త్రాగుబోతును, తిరుగుబోతును, ఏమైనా బ్రతుకు కలిగిన వ్యక్తిని ఆ శిలువ మీద ఆ గజ్జి దొంగ ఒకడు ఆయన ప్రక్కన శిలువ వేడినప్పుడు యేసు ప్రభుకి రెండు ప్రక్కల కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు, గజ్జి దొంగలు. ఒకడు ఆయన దూషిస్తున్నాడు, మరొక వ్యక్తి అతన్ని బ్రతులాడుతున్నాడు, క్షమించమని కోరుతున్నాడు. అలాంటి స్థితి కలిగిన మనలను దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ రోజున మానవు నుండి జీవంలోకి దాటించాడు. ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా జీవించే ఆధిక్యత, ఆయన సాక్షులుగా ఉంటున్నాం. యుగయుగాలు పరలోకంలో ఉండే ఆధిక్యత. ఇజ్ ఇట్ నాట్ గ్రేట్ థింగ్? ఒక పాట ఉంది, ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము చాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని ప్రభు గొప్ప మేలుల వర్షము మన కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మన కురిపించెనా. ఆ స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆ స్తోత్రం ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా ప్రభు ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకోటాక, మినిస్టర్ ఇచ్చాడా మనకి? పాడు రాజకీయాలు, అసహ్యమైనవి, కంపు కొట్టేవి. కంపు నుండి వెలుపల తీసుకొచ్చాడు, కృపకు పాత్రగా చేశాడు. హెబ్రీ 2:9 అదే చెప్తుంది. హెబ్రీ 2:9 దేవుని కృప ప్రతి మనుషుని కొరకు మానవ అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడి యేసు మన కొరకు పంపించాడు. ఆయన అయ్యా కృపామయుడైన దేవుడు యేసు ప్రభును మన కొరకు పంపించినాడు. మరణము పొందాడైన, తిరిగి లేచినాడు, మరణం మీద జయించినాడు. మహిమా ప్రభావాలతో కిరీటం ధరించుకొని పరలోకమందు ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఇచ్చిన ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకోవద్దా? కొందరు మానుకొనిచున్నట్లు సమాజంగా. దాకా పొద్దుట ఒక అమ్మాయి వచ్చి నా దగ్గరికి, 7వ తరగతి 8వ తరగతి చదివే అమ్మాయి. మందిరానికి వచ్చేసింది పెందలకాడని. అంకుల్ ప్రే ఫార్ మీ అంది. సెయింట్ ఆన్స్ బెల్ అమ్మాయి అనుకుంటా మరి.
గాయత్రి 10th ఏ స్కూలు అమ్మా? సరే, నో, నేను ప్రార్థన చేయ నీకు వరకు అన్నాను. మొఖం ఫీలింగ్ మారిపోయింది. మాట బాగోపోతే ఫీలింగ్ మారిపోతాయి కదా. ఎందుకు అయిపోయింది అలాగా? నేను ఏమన్నా తెస్తే మీకు వాళ్ళ అమ్మమ్మ ఉంటే ఏంటంట నాకు? నో, ఊరు వెళ్తున్నాను అంది. ఊరి లేదు గీరి లేదు. ఆదివారం ఊరు వెళ్ళమని చెప్పాను నీకు. ఎవరు వస్తున్నారు ఇక్కడ? మా అమ్మమ్మకి రావట్లేదులేండి. వాళ్ళ అమ్మమ్మ వస్తే చెప్తున్నారు. వాళ్ళ అమ్మమ్మ ఇక్కడే ఉంది, ఎవరితో వెళ్తున్నాను ఏదో చెప్పింది. షీఈస్ ఎ కిడ్, నాట్ ఎట్ బోర్న్ అగైన్. పర్వాలేదు, అయినా కానీ యవనస్తురాలు కదా. ఎంత? 10th. ఎదిగిన బిడ్డ. ఆ బిడ్డకైతే తెలీదు. మనకు తెలుసా? మీరు ఎరిగారు ఇక్కడ కూర్చున్నవారు దేవుడు యేసుప్రభువు వారు. కన్నులుండి చూడవు, చెవులుండి విను, నోరుండి మాట్లాడు. వాటిని మనం ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు ప్రభు ఉన్నాడు ఇక్కడ, జీవాధిపతి, సజీవుడైన. ఏ పేతురు అన్నాడు కదా, నేను ఎవరని చెప్పుకున్నారు మీరు? పేతురుని అడిగాడు. సిమోను సిమోను నన్ను ఎవరు అనుకున్నారు ప్రజలందరూ అన్నాడు. యేసు ప్రభు అడిగాడు, ఏమన్నాడు? నీవు అంతేనా? ఇంకేమైనా ఉందా? అది ఉంటుంది. జరుగు, మీ సొంత భాషలో చెప్పొద్దు. త్వరగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 16 వచ్చిన 15 వచ్చిన. ఆ మాట వస్తుందని ఎంత కించుపరుస్తున్నారు ఆ మాట చెప్పటానికి మీరు. నీవు సజీవుడువైనా, సజీవుడనే మాట ఎంత గొప్ప తెలుసా? నీవు సజీవుడువైనా దేవుళ్ళు. అమ్మా ఓ అమ్మ, దేవుళ్ళు సజీవులు ఎంతమంది ఉన్నారు చెప్పండి? నాగేంద్రపురం నుంచి వచ్చింది ఒక సహోదరి. సజీవులు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టు. నీ లెక్కకి ఎంతమంది వచ్చారు? ఈజ్ ఎలోన్ లివింగ్ గాడ్. ఆర్ యు లివింగ్? నీ మృతుడిగా ఉన్నావా, సజీవుడిగా ఉన్నావా? అందుకే ఇది జ్ఞాపకం చేస్తాం. మనం ఎలా మర్చిపోతాం? మందిరానికి వెళ్ళకుండా ఎలా మర్చిపోతాను? బాబు గొప్ప, అమ్మ గొప్పదా? పిల్లలు గొప్ప. ఆదివారం నాడు పిల్లలకి హాస్టల్కి పర్మిషన్ ఇస్తారు. ఆదివారం ఆరాధన మానేసి ఈ సత్యాన్ని బట్టి మనం సమాజంగా కూట మానకూడదు ప్రియులారా. బట్ ప్రాణం మీదకి వస్తుంది, తప్పదు. అది వేరే సంగతి, ఇప్పుడు మాట్లాడుకోవద్దు. మనం రేర్ అకేషన్స్లో, వెరీ రేర్ అకేషన్లో, తప్పని పరిస్థితిలో రండి. మొదటి మాట చూస్తాం, రెండో మాట చూసుకొని ముంచేసుకుందాం, సమయం అయిపోతుంది కదా. అందుకని మనం ఏం చేయాలంటే, ఇక్కడ మొదటి మాటలో భాగం ఏంటంటే 12వ అధ్యాయము ఎబ్రీ రాసిన పత్రిక మొదటి వచనం 12 మొదటి వచనం. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపే అన్ని వేళలా, ఎలా వేళలైన కష్ట. చాలు, మీకు పాటలు వచ్చాయని మాకు తెలుసు, చాలు. కాబట్టి క్రీడ ఎప్పుడు భోజనమైన మానేయచ్చు. గాలి పీల్చుకోకుండా కొన్ని క్షణాలు ఉండొచ్చేమో, కొన్ని మినిట్స్, సెకండ్స్ ఉండొచ్చేమో, కానీ ప్రభుని మాత్రం ఆ క్షణాలు కూడా విడిచిపెట్టుకోరు ప్రభుని. రెండవ మాట ఏంటంటే 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16. మొదటి మాటలో ఏమిటంటే, ఇంతవరకు ½ an hour మనం చూసాం, అరగంట పైనే ఎక్స్ప్లెనేషన్. అది మొత్తం అంతా
ఆయన చూస్తూ ఉండాలి ఎల్లప్పుడు. ఒకసారి చూసాం మనల్ని, అంటే ఎరిగినాం. అవునా? యేసును ఎరిగినాం. మనం చనిపోయేంత వరకు, నిత్యత్వం పరలోకంలో ఉండినంత వరకు కూడా ఆయన చూస్తూనే విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపే లుకింగ్ ఆన్ టు ద జీసస్. అలా చూసిన వాళ్ళు ఒక పేరు చెప్పండి త్వరగా. సహోదరులు ఒకరి పేరు చెప్పాలి. ఎవరు మాట్లాడతలేదు? ఇంకెవరైనా? విజయ్ కుమార్, కెన్ యూ టెల్? వెరీ గుడ్, మంచిది. ఒక మాట చెప్తాను, ఇంకా క్రిటికల్ స్టేజ్లో కూడా ఎస్, తల్లి గర్భం నుండి దిగంబరి నచ్చితిని, దిగంబరిగానే నేను వెళ్ళిపోతాను. అప్పటికి పెద్ద ఏ రాజు అయినా, ఏ మంత్రి అయినా, ఏ జమీందారు అయినా అలాగపోతాడు. యెహోవా ఇచ్చెను, పర్వాలేదు, చాలు. ఎటు చూస్తున్నాడు? లుకింగ్ అంటు ద జీసస్. దేవుని వైపే. అది దేవుని వైపు చూడటం అంటే యోబులే చూడాలి. యోబు వలే మనం ఉండాలి. ఇక్కడ చూచుచు అంటే అర్థం అది. రెండవ మాట, కృపాసనం వద్దకు చేరుదుము. 16వ వచనంలో ఈ మాట, రెండు మాటలు గుర్తుంచుకోవాలి. కృపాసనం వద్దకు మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో, అనగా అనేకమైన సమయాలలో భర్తతోనో భార్యతోనో మనకి కొంచెంపాటి స్పర్ధలు వస్తాయి. ఇక్కడ చాలా మంచి భక్తులు ఉన్నారు, వాళ్ళకి రాకపోవచ్చు. నాలాంటి వాళ్ళకి వస్తాయి. ఎడమకం పెడమకం ఆధిక్యత నేను చూపించుకోవాలని ఆమె మీద, లేదు అతని మీద నేను ఆధిక్యత కనుపరుచుకోవాలి. కాబట్టి ఎంత ఎక్కువ బిగబడితే, ఎంత కోపగించి అలా తిప్పుకుంటే అంత గొప్పని బుద్ధి శరీరం చెప్తుంది. వచ్చి సారీ అనాలి. ఏమి లేదు, ప్లీజ్ అనాలి. తాకి ప్లీజ్ అనాలి. అది మానవ నైత్యం. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు కదా, రక్షింపబడ్డవాళ్ళు, వాళ్ళు మోకరించగలరా? బయలు దగ్గరికి వెళ్ళగలరా? వెళ్తారేమో ఒకవేళ. వారాల తరబడి ఉంటారని బాబు విశ్వాసులు. ఇక్కడ లేరులేండి ఎంత భక్తులు. వారాల తరబడి బలలో కూడా పాలు పొందుతారేమో. కోపగించి, కోపబడుడు కానీ ఎంతసేపు ఉండాలి కోపం? ఒక ఆవిడ వారం నెలనాడు కోపగించి అలా కోపగిస్తారే ఉంది, ముఖం అలా మార్చుకుంటా ఉంది, బలలో పాలు పొందుతూ ఉంది. దిస్ నాట్ ద రైట్ వే. కృపాసనం వద్దకు వెళ్ళలేవు నువ్వు ధైర్యంగా. నువ్వు మొండిగా వెళ్తున్నావు, మనిషిగా వెళ్తున్నావు. దేవుని బిడ్డవుగా నిన్ను దేవుడు అంగీకరించడు. కృపాసనం వద్దకు ఎందుకు వెళ్ళలేము తెలుసు? అవిధేయత వల్ల వెళ్ళలేము. ఇక్కడ స్టోరీ, ఇక్కడ ఈ మాటలు చూస్తే చాలు. ఈ మాటలు చూసుకుని మనం బలలోకి వెళ్ళిపోతాం. 6వ వచనం కాడి నుంచి 16వ వచనం వరకు అదే సందర్భంలో ఉంది. కానీ 11వ వచనం వరకు చూద్దాం. అంతా చదువుకోలేం కదా. ఆ విశ్రాంతి అనగా ఇక్కడ దేని గురించి మాట్లా? పరలోక రాజ్యం అని అర్థం. దేవుని రాజ్యంలో మనకి పాలుభాగస్తులమని వాక్యం సెలవిస్తుంది. తను ఎందరైతే అంగీకరించారో వారికి అందరికీ, అనగా ఆయన నామందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని పిల్లలతో దేవుని రాజ్యానికి హక్కుదారులు వాళ్ళు. కానీ వాళ్ళు దేవుని గనక అవిధేయులైతే ఇలాగ 11వ వచనంలో, అవిధేయత వలన వారు పడిపోయినారు. అవిధేయత వలన వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశించలేదు. అవునా కదా? అనేకులు. అమ్మా ఒక మాట, చాలా మాట్లాడుతున్నారు, ఒక మాట అంటున్నారు మీరు అంటారు. ఐగుప్తు దేశం నుంచి ఎంతమంది బయలుదేరు? ఐగుప్తు దేశం నుంచి దేవుని ప్రజలు ఎంతమంది బయలుదేరారు? సుసన్న గ్రేస్ గారు ఉన్నారు ఇక్కడ, చెప్పండి. నేను అడుగుతాను అలా పిన్ పాయింట్ కానీ ఒక్కొక్కరిని.
అమ్మా 6 లక్షల 20 లక్షలు ఇంచుమించు. 6 లక్షలు కాలం యుద్ధం చేసేవాళ్ళు యూఆర్ మార్క్స్ పడ్డాయి నీకు. మీ డాడీని బట్టి వేసాడు, దేవుడు వేసాడు. కాబట్టి 6 లక్షలు కాలం ఒకటి రైట్, ఒక యాంగిల్లో సీజ్ రైట్. కాబట్టి మొత్తం అయితే 20 లక్షలు పైబడి. కానీ ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వాగ్దానం మన పక్షాన్ని నిలిచి ఉండగా మనం ఎలా ఉండాలి? భయం కలిగి ఉండాలి. ఎబ్రీ 4:1 ఉంది. మనం భయం కలిగి ఉందాం, నిర్లక్ష్యంగా ఉండొద్దు. నువ్వు భర్తతోనే సమాధానం పడలేవు, తోటి విశ్వాసంతోనే సమాధానం పడలేవే, నువ్వు మొక్క మార్చుకుంటావే. నీ వందనాలు చెప్తే దేవుడు తోటి వారికి వందనాలు చెప్పలేవు. నువ్వు మనసులో ఏదో ఉంచుకొని, నీ మనసును వచ్చింది ఎక్కడో చచ్చిన నిన్ను బ్రతికిస్తే నొచ్చిందని, నువ్వు కొంచెం గాయమైందని నేను ఎలాగా వందనాలు ముఖం మార్చుకుని వందనాలు కాదు, ముఖమంతా పేడ రాసిన ముఖంలో పెట్టుకుని కొంతమంది వందనాలు చెప్తారు. కొంచెం దాంతోపాటు కొంచెం ఉండాలి. తెలిసిపోద్ది అది, ఆ ముఖం ఎలా ఉందో తెలిసిపోద్ది మనకి. అలా పెట్టుకోవద్దు మీరు, అలా పెట్టుకుని వందనాలు చెప్పండి. దేవుని పిల్లలుగా ఉందాం. ఇక్కడ తోటి వ్యక్తికే నీవు వందనాలు చెప్పలేవు, పరలోకం ఉన్న దేవునికి చెప్తే అంగీకరిస్తాడా? అదే మాట ఇంకో విధంగా ఉంటుంది. నీ ఎదుట ఉన్న సహోదరునే, అది పెద్ద మాట, అది ప్రేమ అనేది మాట. అంత సీన్ లేదు మీకు ఇక్కడ, మనకు లేదు. వందనము ప్రియ సహోదరి, అవిధేయత వల్ల అంటే ఏంటో తెలుసా? అంతమంది 20 లక్షల మంది బయలుదేరితే ఆ ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి ఇద్దరే వెళ్ళారంట. ఎవరాళ్ళు? ఎందుకో తెలుసా? ఈ అధ్యాయం ఇప్పుడు 6 నుంచి 15 వచ్చిన వరకు అదే ఉంటుందండి బాబు. ఆ విషయాలే ఉంటాయి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంటాయి మాటలన్నీ. ప్రతి మాటని మనం ధ్యానం చేయలేం, సమయం చాలదు. చూడండి ఎందుకని మంచిది. ఆ విశ్రాంతిలో 11 ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. ఎందుకనగా ఇప్పుడు ఈ వాక్యం మనం సరిచేస్తుంది, దేవునికి అంగీకారంగా చేస్తుంది. అప్పుడు దేవుని రాజ్యాన్ని వెళతాం. ఇది వాక్యం. అందుకే వాక్యం దగ్గర రావటం, బైబిల్ స్టడీ కానీ ప్రార్థన కూడికి కానీ. అమ్మా ఎందుకు వస్తాము? మనం తిరిగి ప్రభు యొక్క ముఖకాంతిలో మనం దిద్దుకోవాలి, అప్పగించుకోవాలి, ఎదగాలి, వృద్ధి పొందాలి. దాని కొరకు అలా రావటానికి కూడా, దేవుని సన్నిధికి రావటానికి కొందరు మానుకుంటూ అర్థం ఏంటంటే, వాళ్ళ ఇంటికాడ పరిస్థితుల్లో, వ్యక్తిగతమైన పరిస్థితుల్లో, అంతరంగ పరిస్థితుల్లో ఏవో చెడ్డగా ఉన్నాయి, ఏవో అంగీకారంగా లేవు. అందుచేత వీళ్ళ విషయంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా? ఒక ఉదాహరణ. వీళ్ళు మోషే ద్వారా చేసిన 10 గొప్ప అద్భుతాలు చూశారు. చివరి అద్భుతాన్ని ఏంటంటే, అది ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన చివరి అద్భుతం ఏంటి? సింహాసనం మీద కూర్చున్న ఐగుప్తు రాజు యొక్క ప్రథమ కుమారుడు దగ్గర నుంచి ఆ తిరగని సామాన్యమైన స్త్రీ యొక్క పెద్ద కొడుకు వరకు ఒకే రాత్రి చనిపోయారు. వెంటనే వీళ్ళు బయటకు వచ్చేసారు. ఏదో రోజు తెల్లవారితే అనేక అద్భుతాలు. కొంచెం ముందుకు వచ్చారు, అరణ్యం వచ్చింది. అమ్మ వింటున్నారా? కొంచెం ముందుకు వస్తే అరణ్యం అడ్డొచ్చింది. కాస్త ముందుకెళ్తే ఏం అడ్డొచ్చింది? ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. అరణ్యం ఉంది, ఎర్ర సముద్రం ఉంది, వెనకలే ఉంది. రండి ఇప్పుడు వెళ్దాం. నిర్గమకాండము 14వ అధ్యాయం 10వ వచనం. ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యములకు చచ్చుటకు మమ్మల్ని రప్పించుతావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా.
మా జోలికి రావద్దు. ఐగుప్తీయులకు మేము వాళ్ళ కొరకు వాళ్ళు మొర్రపెట్టినప్పుడు దేవుడు విమోచన విడుదల ఇస్తే మోషే మీద కాదు వాళ్ళు తిరగబడేది. సంఘాన్ని నడిపే వ్యక్తి కాదు, ప్రజలను నడిపే వ్యక్తి మీద కాదు వాళ్ళు తిరగబడింది. ఎవరి మీద? అందుకని అరణ్యంలో వాళ్ళు రాలిపోయినారు. ఆహారం గురించి ఏడుపు, నీళ్ళ గురించి ఏడుపు, ఏదో ఒక దృశ్యం చూసి దాని గురించి తిరుగుబాటు. అందుకే ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి అవిధేయత వలన వారు, నా బైబిల్లో రాలిపోయినట్టుగా, పెట్టల్లాగా రాలిపోయినట్టుగానే ఉంది. జాగ్రత్త సుమ, చిన్న అవిధేయత కొన్ని లక్షల మంది చనిపోయారు. నీవు నేను అలాగ ఒకవేళ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ టు హ్యావ్ సంథింగ్ రాంగ్ విత్ అస్. దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. మనలో దోషము, అందుకే భక్తుడు అన్నాడు, మనలో దోషం ఉండక ప్రభువా నువ్వు కనిపెట్టి చూసినాడులా. ఎప్పుడు కూడా గర్వించుకు సుమ, గర్వపు మాటలు మన నోటికి రానివ్వద్దు. ఆ అవిధేయత ఎంత కిడి చేసిందే లేదు వాళ్ళకి. ఆ అవిధేయతను బట్టి దేవుని ముఖం చూసి దేవుని వైపు చేతులు ఎత్తడానికి బదులుగా మోషేని కొట్టడానికి చేతులు ఎత్తుతున్నారు వీళ్ళు. మోషేని తిట్టడానికి నోటిని చాచినారు. మనం కూడా ఆయా సమయాలు అలాగుంటున్నాంలేండి. జాగ్రత్త సుమ. అందుకే ఒకవేళ పొరపాటు ఉంటే ఇతరులకి ఆపాదించడం కాదు, తిరగబట్టడం కాదు, కానీ ఏం చేయాలా? మనము కనికరింపబడి 16వ వచనం, సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో, నిజానికి వ్యక్తిగతంగా ధైర్యంగా ఆయన సన్నిధికి మనం వెళ్ళలేము. ఎప్పుడు? ఆయన కనిపెట్టి చూసిన ఎడల ఆయనను కనికరింపడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు, ధైర్యంగా మందిరంలోకి రావటానికి, ధైర్యంగా మోకరించడానికి అమ్మా యోగ్యత కాదు, కృప. అర్థమైందా? ఏంటి? 2 మాటలు చాలు మనకి ఈరోజు. మొదటి మాట, ఆయన చూచుచూ మన జీవితం కొనసాగించాలి. రెండవది, ధైర్యంతో కృపాసనం వద్దకు అనగా ఆయన సన్నిధిలో చేరాలి. వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా. మన శరీరాలు మంచివి కాదండి. మన నోరు, కాళ్ళు, చేతులు మంచివి కాదు. మొదటి ఆదామునికి సంబంధించినవి. అది కడపటి ఆదాము యొక్క వశువులో ఉంచుకుందాం, ఆయనకు అప్పగించుకుందాం. సరి చేయబడుతూ చక్కబరుచు ఆయనతో సమాధాన పడుతూ ముందుకు కొనసాగుదాం. అట్టి దాని కొరకే కొందరు మానుకొనిచున్నట్లు మీరు కృపాసనం వద్దకు రావటం అంటే ఏంటి? బల వద్దకు దిద్దుబాటు కొరకు. బల దగ్గరికి వచ్చినప్పుడు వాక్యం ద్వారా దిద్దుబాటు. ఆయన ఒక్క కాంతిలో సరిచేయబడతాం, సమాధాన పడతాం. ఆయనతో సమాధానం, ఒకరితో ఒకరు. వచ్చేవారం మిగిలిన చూద్దాం, ప్రార్థన చేసుకుందాం, వెళదాం, బలలోకి వెళదాం. సహోదరుడు ఇర్మియా బల కొరకు ప్రార్థన చేస్తాం. బలాన్నించే సహోదరులు